audio jungle. ఆనాటి బడ్జెట్ సమావేశాలు మొత్తం నన్ను సండ్ర వెంకట వీరయ్య గారిని బహిష్కరించడం జరిగింది. ప్రతిసారి బడ్జెట్ సమావేశాల ముందల ఎవరైతే సభ్యులు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తారో, ప్రభుత్వ తప్పిదాల తెలియజెప్పడానికి ఆ మోతాదులో నిరసన తెలుపుతారో ఆ సభ్యులను సభలో లేకుండా చూసుకోవడానికి మామ అల్లుళ్ళు కలిసి ఆడుతున్న నాటకం. మీరు పాత రికార్డులను తిరిగేయండి. 2017 బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా నేను సండ్ర వెంకట వీరయ్య గారు చిన్న తప్పు చేయకపోయినా ఆనాడు మా ఇద్దరిని బడ్జెట్ సమావేశాల మొత్తం బహిష్కరించారు. ఇవాళ బహిష్కరించడానికి రేవంత్ రెడ్డి సభలో లేడు కాబట్టి ఆ వేటు కోమటిరెడ్డి మీద వెయ్యడానికి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసీఆర్ గారి మీద పోటీకి సిద్ధం, కేసీఆర్ గారిని ఓడిస్తా అని ప్రజల ముందర ఏదైతే పోరాటం చేస్తున్నాడో దానికి భయపడి కోమటిరెడ్డి బీసీల వ్యతిరేకను, బీసీల మీద దాడి చేసిండను మభ్యపెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసుకొని ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నేను అడుగుతున్న పెద్దల్ని, స్వామి గౌడ్ గారిని, ఈరోజు ఈ పత్రిక నమస్తే తెలంగాణ, ఇక్కడ స్వామి గౌడ్ గారి స్టేట్మెంట్ ఉంది. గవర్నర్ గారి ప్రసంగం ముగిసే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలిపినారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన జరిగింది. ఆ తర్వాత నేను గవర్నర్ గారిని పంపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించారు, నువ్వు పోయి ఆసుపత్రిలో చేరు అని. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేను సరోజిని ఆసుపత్రిలో చేరినా అని చెప్పి కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారు ఇక్కడ ప్రకటన ఇచ్చిండు. ఇది వేరే పత్రిక కాదు, ఇది నమస్తే తెలంగాణ, కేసీఆర్ గారి సొంత పత్రిక ఇది. ఈ నమస్తే తెలంగాణలో కౌన్సిల్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మిత్రులారా నేను జూమ్ చేసి తీసుకోండి, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను సరోజిని ఆసుపత్రిలో చేరిన అని చెప్పి పెద్దలు స్వామి గౌడ్ గారు వారే స్వయంగా ప్రకటించారు, నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించారు. అంటే నిజంగా మీరు ఆలోచన చేయండి, కాలుకో చెయ్యికో దెబ్బ తగిలితే మనం ఓర్చుకుంటాం కావాలంటే 10-15 నిమిషాలు. కన్నుకు దెబ్బ తగిలితే ఒక్క క్షణమైనా ఓర్చుకోగలమా? కన్నుకు తగిలిన మరు క్షణం చెయ్యి అడ్డం పెట్టుకుంటాం, దస్త అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే నీళ్లు గారకుండా తూడ్చుకుంటూ కూర్చుంటాం. కానీ కోమటిరెడ్డి గారు మైకు విసిరిన టైం చూడండి మీరు. తర్వాత ఎంతసేపు స్వామి గౌడ్ గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఏమాత్రం కదలకుండా మంచిగా ఏ బాధ లేకుండా కూర్చున్నాడో ఆ వీడియోలు చూడండి. వారు గవర్నర్ గారిని జాతీయ గీతం, గవర్నర్ గారి ప్రసంగం ముగింపు, గవర్నర్ గారిని సాగనంపడం, ఆ తర్వాత కేసీఆర్ని కలవాలంటే 15-20 నిమిషాలు మినిమం పడుతుంది. 15-20 నిమిషాలు మన కనుగుడ్డుకు దెబ్బ తగిలితే ఏమాత్రం కూడా కళ్ళల్లో నీరు గారకుండా, కళ్ళను కనీసం ఖర్చు కూడా పెట్టుకొని తూడ్చుకోకుండా, కనీసం కంటికి చెయ్యి అడ్డం పెట్టుకోకుండా మనం కూర్చోగలమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ఏ రకమైన వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద, ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సభ్యుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుందో, ఈనాడు స్వామి గౌడ్ గారే ఈ ప్రభుత్వం ఒత్తిడి మేరకే నేను ఆసుపత్రిలో చేరిన అని చెప్పిండు. పాపం మంచోడు కాబట్టి ఆయన వాస్తవాలను ఏదో రకంగా బయటికి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆయనకి ఏమి కాకపోయినా ఒక నటన కోసం ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఉద్యమంలో దెబ్బలు తిన్న వాడిని పక్కన పెట్టి మంత్రి పదవి ఇవ్వకపోను ఉద్యమ ద్రోహికి మంత్రిని ఇచ్చిన అన్యాయం చేశారు స్వామి గౌడ్ను. ఇవాళ మీ దొంగ నాటకానికి పెద్దలు స్వామి గౌడ్ గారిని వాడుకోవడము విచారకరం, బాధాకరం. అయినా పెద్దలు స్వామి గౌడ్ గారు ఏదైతే ప్రకటన చేసిండో వారిని అభినందిస్తున్నా.
వారిని గౌరవిస్తున్నా. ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి సహచర సభ్యుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి చేసే విధంగా ఏదైతే ప్రవర్తిస్తుందో చెప్పకనే స్వామి గౌడ్ గారు ఆ రహస్యాన్ని చెప్పిండు. కేసీఆర్ యొక్క చంద్రశేఖర చిదంబర రహస్యాన్ని పెద్దలు స్వామి గౌడ్ గారు బట్టబయలు చేసిండ్రు. కాబట్టి ఈ సందర్భంగా 2 అంశాలను అడగదలుచుకున్నా. మొట్టమొదటిది, శాసనసభలో ఎన్ని కెమెరాలు ఉంటే అన్ని కెమెరాలలో ఉన్న వీడియో ఫుటేజ్లను అఖిలపక్షానికి ఇవ్వాలి, మీడియా మిత్రులకు విడుదల చేయాలి. దాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద వార్తలు కథనాలు రాయడానికి చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్షల్స్ తప్పులు ఉంటే, అదేవిధంగా మార్షల్స్కు హరీష్ రావు గారు కనుసైగలు అందులో ఉంటే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. దెబ్బ తగలకపోయినా గాయం కాకపోయినా శాసన మండలి చైర్మన్ను ఆసుపత్రిలో చేరమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినందుకు బేషరతుగా సభకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అత్యంత గౌరవప్రదమైన చట్ట సభలను చంద్రశేఖరరావు గారు తప్పుదోవ పట్టించడం అంటే మొట్టమొదట సభలో నుంచి శాశ్వతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను బహిష్కరించాలి. ఇంత దుర్మార్గమైన ఆలోచన, ఇంత నీచమైన చర్యలకు పాల్పడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, హరీష్ రావు గారు. కాబట్టి మామ అల్లుల ఇద్దరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.